కోకోనట్ దోశ వేసుకుందామండి. దానికి కావాల్సినవి ఏంటంటే ముందుగా బియ్యం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. నానబెట్టుకుందాం కడుక్కొని. దీని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం, కొబ్బరి, ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. స్టార్ట్ చేసేద్దామా? ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకున్నానండి. ఇందులోనే రైస్, ఇందులోనే కొబ్బరి అండి వేసేసుకుందాం. వీటిని ఇప్పుడు మిక్సీ పెట్టి తెచ్చుకుందాం. మిక్సీ పట్టుకున్న పిండి ఇదిగోండి, దీన్ని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని 12 గంటలు లేదంటే 10 గంటలు, అంటే ఇప్పుడు నైట్ నేను మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను కదా, రేపు మార్నింగ్ ఫర్మెంటేషన్ అవుద్ది. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఫర్మెంటేషన్ చేసుకుందాం. మార్నింగ్ చూద్దాం. హాయ్ అండి, చూసారా బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. 12 గంటలు ఉంచేసాం కదండి, బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం దోశలు వేసుకుందామండి. చుక్క నూనె లేకుండా వేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. అస్సలు నూనె వేయలేదు చూడండి, నూనె వాడలేదు అస్సలు నేను. చూసారా హోల్స్ ఎలా వస్తున్నాయో? అసలు ఆయిలే వేయలేదు కదండి నేను అసలు. చూడండి ఎలా వస్తుందో చూద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. అసలు ఇందులో ఆయిల్ అన్నదే వేయలేదు మనం. ఇది కూడా తిరిగేసుకుందాం. ఈ దోశల్లోకి చట్నీ అండి, మావగాయ పచ్చడి అండి. పచ్చి మావగాయ చేసుకుంటాం మేము ఊర్లో. ఈ పచ్చి మావగాయ పచ్చడిలో పెరిగేసుకుని కలుపుకుంటే ఇదే పచ్చడి అండి, మంచి చట్నీ అవుతుందండి. చూసారా కోకోనట్ దోశ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. ఆయిల్ వేయలేదండి ఇందులో అస్సలు. మనం ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు ఈ దోశలు. దీని చట్నీ చూసారు, సూపర్ చట్నీ చేశాను. మావగాయ పచ్చడిలో పెరుగు కలిపానండి. ఇది ఒక్కసారి మీరు ఇలాగే ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసండి పచ్చడి. దీని కాంబినేషను మనం అన్ని పల్లీ చట్నీ అన్నీ చేస్తాం, కానీ ఈ చట్నీ ట్రై చేయండి ఒకసారి. మీరు ఈ రకంగా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి.